తెలంగాణలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్కు సంబంధించి రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ సమయంలో ఎదురవుతున్న సమస్యల్ని పరిష్కరించేందుకు నేటి నుంచి కొత్త విధానాన్ని అమలు చేస్తుంది. ఈ రోజు నుంచి కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను ఆన్లైన్లోనే సమర్పించవచ్చు. కొత్త వాహనం కొనుగోలు చేసిన తర్వాత షోరూంలో తాత్కాలికంగా రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయిస్తారు. ఆ తర్వాత నుంచి 7 రోజుల్లోగా షోరూం నుంచి డీలర్ డాక్యుమెంట్ను రవాణా శాఖకు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆలస్యమైతే రవాణా శాఖ వాహన డీలర్ లాగిన్ను సస్పెండ్ చేస్తుంది. నేటి నుంచి కొత్త వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్కు సంబంధించి నూతన విధానం అమల్లోకి వచ్చింది. గతంలో కొత్తగా కార్లు, బైకులు కొనుగోలు చేయగానే షోరూంలోనూ టెంపరరీ రిజిస్ట్రేషన్ చేస్తారు. ఆ తర్వాత రవాణా శాఖ కార్యాలయాల్లో శాశ్వత రిజిస్ట్రేషన్లు చేసేవారు. తాజాగా కొత్త వాహనాలకు షోరూంలోనే రిజిస్ట్రేషన్ చేసేలా నూతన విధానాన్ని రవాణా శాఖ అమల్లోకి తీసుకొచ్చింది. అయితే కొన్ని చోట్ల వాహనాలను రిజిస్ట్రేషన్ 3-4 వారాలకు రిజిస్ట్రేషన్లు పూర్తి కావడం లేదు. డీలర్లు వాహనానికి సంబంధించి ఫిజికల్ ఫారం 20ని ఆర్టీఓ కార్యాలయంలో ఇవ్వడంలో జాప్యం జరుగుతుంది. అలాగే వాహనం కొనుగోలు చేసిన యజమాని ఫోటో అప్లోడ్ చేయడం కూడా ఆలస్యం అవుతుందట. దీంతో రవాణా శాఖ షోరూం యజమానులకు వారం రోజుల్లోగా డెడ్ లైన్ విధించింది. తెలంగాణ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం డీలర్లు ఫారం 20 వాహన యజమాని ఫినాన్షియర్ సంతకంతో మిగిలిన డాక్యుమెంట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. షోరూమ్ డీలర్ నుంచి ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తుల్ని 2 రోజుల్లో పరిశీలించి ఆమోదించాలి. ఒకవేళ సవరణలు ఉంటే తిప్పి పంపాలని అధికారులు ఆదేశించారు. ఇకపై కొత్త వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఫిజికల్ డాక్యుమెంట్లు స్వీకరించరు. ఒకవేళ ఎవరైనా వాహనాలకు సంబంధించిన ఫేక్ డాక్యుమెంట్లు సమర్పిస్తే డీలర్లపై క్రిమినల్ చర్యలు ఉంటాయి. ఒకవేళ దరఖాస్తు 7 రోజుల్లో మించి పెండింగ్లో పెడితే వాహనాలు అమ్మకుండా డీలర్ లాగిన్ను బ్లాక్ చేస్తామని రవాణా శాఖ తేల్చి చెప్పేసింది.